నేను మళ్ళీ రిపీట్ చేయాలి ముందే చెప్పేస్తున్నా మీరు ఏమైనా చేసుకోండి నేనైతే రిపీట్ చేయను ఇదండి కాన్కేవ్ మిర్రర్ కదా కాన్వెక్స్ అది కాన్వెక్స్ అదే కాన్కేవ్ యా యు ఆర్ రైట్ నేనేం చెప్పినా రూల్ మళ్ళీ ఫస్ట్ చెప్తాను ఒకసారి రూల్ అరే జాగ్రత్తగా గీసుకోండి కాన్వెక్స్ అంటే లోపల పాలిష్ ఉంటుంది కాన్కేవ్ అంటే బయట పాలిష్ కదా నేను చెప్పుకుంటే మీరు ఏమైనా సావాలి నా ఇక సస్టైన్ అని చెప్తున్నా గోడలు చెప్పుకుంటా గాలి చెప్పుకుంటా ఎవరికైనా చెప్పుకుంటా అన్నా ఎక్స్ప్లెయిన్ చేయి నేను మనకి ఎక్స్ప్లెయిన్ ఇక్కడ ఏం చెప్పినా నేను ఇన్ఫినిటీ అని చెప్పిన ఫస్ట్ రూల్ 1 ఏం చెప్పినా ఇన్ఫినిటీ దగ్గర చెప్పినా చెప్పలే ఇన్ఫినిటీ అని ఇన్ఫినిటీ దగ్గర ఒకటి ఉందని చెప్పి చెప్పలే బొమ్మ గీయలే ఇట్లా బొమ్మ గీసిన ఇన్ఫినిటీ అని చెప్పలే నాకు మస్తు దూరం ఉంది అజ్యూమ్ చేయలేమన్నా అదే అజ్యూమ్ చేయలేదు దాని ఇన్ఫినిటీ అని పాయింట్ చెప్పినా కదా ఇన్ఫినిటీ పాయింట్ అని చెప్పినా కదా అట్ ఇన్ఫినిటీ నుంచి నేను ఎప్పుడైనా కానీ 2 రేస్ ని పంపిస్తామని చెప్పినా అట్లీస్ట్ మనం ఇక్కడ పైన ఏం రాసినాం అట్లీస్ట్ 2 రేస్ కావాలి నాకు ఇమేజ్ ఫార్మేషన్ అవ్వడానికి మళ్ళీ చెప్తావా నేను చెప్పినా అని ఇప్పుడు కట్ చేసుకుంటున్నా నేను చెప్పినా మళ్ళీ చెప్పు కట్ చేసుకుంటున్నా రూల్ 1 మళ్ళీ చెప్తావుగా మళ్ళీ చేయాలి వాళ్ళ నాకు కట్ చేస్తున్నా చెప్పు ఇంకా లేదు మచ్చా చెప్పకుండా మా ఇంటికి తెచ్చుకున్నా కదా ఇంట్లో మమ్మీ కొనుక్కున్నాడు ఫస్ట్ ఏం చెప్పినా ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ పాయింట్ దగ్గర ఒక బొమ్మ తీసుకున్నాను నేను ఇట్లా ఎక్కడ ఇన్ఫినిటీ పాయింట్ దగ్గర ఇట్లా బొమ్మ గీసి కూడా చూపించాను నేను సారీ అన్న ఇన్ఫినిటీ పాయింట్ దగ్గర ఒక తీసుకున్నాం మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే నేను ఎప్పుడు ఇన్ఫినిటీ దగ్గర ఏం చేస్తాను అంటే ఎప్పుడైనా కానీ నాకు ఇమేజ్ ఫార్మేషన్ అవ్వడానికి నేను 2 రేస్ని పంపిస్తాను ఇమేజ్ ఫార్మేషన్ అవ్వడానికి 2 రేస్ని పంపిస్తున్నాను ఫస్ట్ నేను ప్యారలల్ రేని పంపిస్తాను ప్యారలల్ రే పంపిస్తున్నప్పుడు ఆ ప్యారలల్ రిఫ్లెక్ట్ ఎక్కడ నుంచి అవుతుంది ఎక్కడ నుంచి రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది ఎఫ్ నుంచి రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది సో ఎఫ్ నుంచే రిఫ్లెక్ట్ బ్యాక్ అయిపోయింది అర్థమైందా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకో రేని పంపిస్తారు అది కూడా సేమ్ ప్యారలల్ గా పంపిస్తారు ఇది ఎక్కడ నుంచి పాస్ అవుతుంది ఎఫ్ దగ్గర నుంచి పాస్ అవుతుంది సో రెండు ఎక్కడ టచ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది ఇవి రెండు ఎక్కడ మీట్ అయినాయి ఇవేమో ఇన్సిడెంట్ ఇది ఇదేంటి ఇన్సిడెంట్ ఇవేంటిది రిఫ్లెక్టెడ్ అది సో ఇవి రిఫ్లెక్టెడ్ ఇవి ఇన్సిడెంట్ ఎక్కడ మీట్ అయినాయి ఫోకస్ ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర మీట్ అయినాయి సో ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర ఇమేజ్ ఫామ్ అయింది ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర ఏం ఫామ్ అయింది ఇమేజ్ ఫామ్ అయింది ఆ ఇమేజ్ సైజ్ ఎంత పాయింట్ సైజ్ ఇమేజ్ సైజ్ పాయింట్ సైజ్ ఎలా ఇమేజ్ ఉంది ఇమేజ్ ఎలా ఉంది అది పాయింట్ సైజ్ లో ఉంది కానీ ఎలా ఉంది అది ఇన్వర్టెడా రియలా వర్చువలా అనేది ఉండాలి రియల్ ఎలా ఫామ్ అయింది రియల్ కి తమ్ముడు ఏమో చెప్తున్నా ఇన్వర్టెడ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ సో ఏమై రాస్తావు 3 పాయింట్స్ అన్ని పాయింట్స్ 3 పాయింట్స్ ఫస్ట్ పాయింట్ ఏంటిది ఫస్ట్ పాయింట్ అన్న ఇమేజ్ ఫార్మ్డ్ అట్ ప్రిన్సిపల్ ఫోకస్ ఇమేజ్ ఫార్మ్డ్ at principal focus image is inverted image is real and inverted focus principal focus ekkada f second one image formed is real and virtual see real and inverted image formed is real and inverted and size of image is at point size of image is point size image and if image is duplicate point size అంటే ఇదే ఇమేజ్ అనుకో ఇది చూడు ఇదే ఇమేజ్ పాయింట్ సైజ్ ఇది ఆబ్జెక్ట్ ఇది ఎట్ ఇన్ఫినిటీ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది ఎట్ ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ఉంది ఇది ఎక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో నాకు కూడా తెలియదు ఎవరికి తెలియదు ఇన్ఫినిటీ పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంది సో అక్కడ నుంచి ఇమేజ్ రిఫ్లెక్ట్ అయినప్పుడు ఎక్కడ ఫార్మ్ అయింది ఫోకల్ ప్రిన్సిపల్ ఫోకల్ ఉంది కదా ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర ఇమేజ్ ఫామ్ అయింది ఆ ఇమేజ్ ఎలా ఉంది పాయింట్ సైజ్ లో ఉంది అర్థమైందా కాలేదా రాసుకున్నావా ఏదన్నీ మెయిన్ హెడ్డింగ్ ఏంటిది ఫస్ట్ మెయిన్ హెడ్డింగ్ రా మెయిన్ హెడ్డింగ్ ఏం చెప్తున్నా ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ మిర్రర్ ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ మిర్రర్ ఫస్ట్ హెడ్డింగ్ మెయిన్ హెడ్డింగ్ ఇది ఏ హెడ్డింగ్ ఇది అంటే కాన్కేవ్ మిర్రర్
Image formed by spherical mirror. Formed by concave mirror. Spherical main heading అది. Sphericals లో sub parts ఇవి. అన్న ఒక పెన్ కొని నా పడలేదు. పొద్దున తీసుకున్నావు కదా రినాల్డ్స్ పెన్ పడేసినావా? బ్యాగ్ ఉంది. చాలా రబ్బర్ ఉంది. ఆగండి రాసుకో. అర్థమైందా? ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది, ఫోకల్ పాయింట్ దగ్గర ఫామ్ అయింది. నాకు డిమాండ్ లో ఉంటుంది చూసానా. నేను రూపాయలు. అన్న వీడియో. జగవని రాను. అంటే కూడా కన్నా. ఈ వాయిస్ అన్ని రికార్డ్ అవుతున్నాయి తెలుసా? ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి. ఇవన్నీ ఏదో క్లిక్ కట్ చేసి మీ పేరెంట్స్ అందరికి పంపించేస్తా. సెట్ అవుతారు. అదే మీ వాయిస్ ఉంటాయి కదా, ఏం చేస్తున్నారు ఆ వాయిస్ అన్ని వస్తాయి కదా. వినే చదువు చదువు ఇమేజ్ తీసుకోలేను మళ్ళా స్కేల్ 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 ఇటు ఇమేజ్ తీసినా ఇమేజ్ ఏది ఆబ్జెక్ట్ ఏది ఆబ్జెక్ట్ ఏది మరి మరి తర్వాత ఏది చెప్పలేదంటావు ఆబ్జెక్ట్ అలానే గీసిన నేను అయ్యో అన్నట్టు పడుకున్నా నేను పడుకున్నా మరి రేస్ ఎక్కడి నుంచి పంపిస్తావు రైట్ చావా పైకి వెంటనే రావాలన్నా ఏందా అన్నయ్యకి ఈ కష్టపడి రేపటి నుంచి ఆమె చెప్పులు మెత్తలు పెట్టుకోవాలి లేకపోతే బ్యాగ్లో పెట్టుకొని వచ్చేసామన్నా ఏమైంది అయిపోయిందా టైం చాలా టైం లేదు మనకు ఫాస్ట్ ఫాస్ట్ రాయండి అయిపోయిందా ఓకేనా అయ్యో మన ఎప్పుడు అవుతుందా నేను మర్చిపోలే ఒక్కొక్కరికి ఒక్కొక్క రాకుండా అన్న నేను నీకు బెస్ట్ ఐడియా ఇస్తాను చెప్పు అయిపోయింది బెస్ట్ ఐడియా అయిపోయిందా వందా నేను చెప్పు నీకు బ్యాగ్ పెట్టుకొని ఇస్తాను అయిపోయిందా చెప్పులు దొరికినా అన్న స్కేల్ మన కూర్చుంటే ఒక్కరు పెట్టుకోవచ్చుగా వాళ్ళందరూ రావాలి నీ అమ్మాయి చెప్పి అన్న స్కేల్ అన్న ఈ విచిత్రం కాదన్న రోజు ఆలోచన అవుతున్నాను లేదంటే నేనేం చేసుకుంటాను ఇప్పుడు మళ్ళీ సేమ్ కంప్లీట్ సో సైలెంట్గా మళ్ళీ సేమ్ ఇప్పుడు దీనికి మెయిన్ హెడ్డింగ్ ఏం చెప్తున్నా నిన్న ఫస్ట్ ఏం డిస్కస్ చేస్తాం మనం సింగిల్ రేస్ తో డిస్కస్ చేస్తామా ఇమేజ్ ఫార్మ్డ్ బై స్పెరికల్ మిర్రర్స్ అని డిస్కస్ చేసినాము ఇమేజ్ ఫార్మ్డ్ బై స్పెరికల్ మిర్రర్స్ డిస్కస్ చేసినాము దాని తర్వాత ఏం చేసినా ఇమేజ్ ఫార్మ్డ్ బై స్పెరికల్ మిర్రర్స్ ఈరోజు డేట్ ఎంత 4th కదా ఈజీ ఉన్నాయి ఇవన్నీ అంటే 5th చూసుకోవాలి ఆగనా చూసుకోవాలి యా కరెక్ట్ యా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి సెకండ్ వన్ ఏంటిది I'm here only, man. You can't hear. నా పేరు చెప్తున్నా అరే నీ వాయిస్ అందరికంటే క్లియర్ వినిపిస్తుంది సెకండ్ వన్ ఎక్కడ నుంచి సెకండ్ వన్ ఏం చెప్తున్నాడు సెకండ్ వన్ కూడా అంటే మనల్ని సేమ్ ఎక్స్టెండ్ నాకు ఇది అర్థమైంది అన్న కానీ సెకండ్ వన్ సేమ్ వదిలేస్తావు ఇప్పుడు పైన అన్ని సెకండ్ వన్ అన్ని పైనకి వెళ్ళేసి ఇప్పుడు బియాండ్ సి బియాండ్ సి వన్ పెడతారా man why going inside so
ఆఫ్సెట్ నా ఓడో సెకండ్ చూడడం పంపిస్తున్నాను ఓడో సెకండ్ చెప్పడం పంపిస్తున్నాను అర్థమైందా అదే దొరుకుతుంది అనుకో ఇప్పుడు ఏంటంటే బియాండ్ సి అంటే సి ఇక్కడ ఉంది సికి బియాండ్ ఎక్కడైనా నేను ఇమేజ్ తీసుకుంటా ఎంతమంది ఏం చేస్తాం ఇది ఇన్ఫినిటీ తీసుకున్నామా ఇన్ఫినిటీ దగ్గర ఫస్ట్ తీసుకున్నాం ఇప్పుడు ఏం చేస్తాం సికి దూరంగా తీసుకుంటాం సికి కొంచెం దూరం సో బియాండ్ సి అంటున్నా అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ తీసుకుంటాను ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను ఆబ్జెక్ట్ ఇక్కడ తీసుకుంటాను అర్థమైందా ఆబ్జెక్ట్ బియాండ్ సి కర్వేచర్ ఉంటాయి కదా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దానికి దూరంగా తీసుకుంటున్నాను అప్పుడు తీసుకున్న ఫస్ట్ అన్నిటికీ ఒకటే ఉంటుంది ఏంటి ఫస్ట్ ఒక రే మాత్రం ప్యారల్గా పంపిస్తాము ఫస్ట్ రే ఒకటి ప్యారల్గా పంపిస్తాం ప్యారల్ పంపించిన రే ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ అది ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ప్యారల్గా పంపించింది ఫోకస్ నుంచే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది ప్యారల్గా పంపించింది ఫోకస్ నుంచే రిటర్న్ వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నేను ఎట్ పి ఫోల్ పంపిస్తాను ఫోల్ పంపించినప్పుడు ఎక్కడ వస్తుంది మళ్ళీ ఇలా వస్తుంది సో ఇక్కడ ఎక్కడ మీట్ అయింది ఇక్కడ మీట్ అయింది ఇది I1 అనుకో ఇది R1 అనుకో ఇది R1 అనుకో ఇది R2 అనుకో F కి C కి మధ్యలో ఫామ్ అయిందన్న ఎక్కడ ఫామ్ అయింది అది F కి C కి మధ్యలో ఎలా ఫామ్ అయింది ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫార్మ్డ్ బిహైండ్ C కదా అర్థమైందా బిట్వీన్ C and F ఎక్కడ ఫామ్ అయింది ఇమేజ్ ఫార్మ్డ్ between C and F image formed between and image is real and C and inverted kadana F C and F మధ్యలో ఫామ్ అయింది image formed is real and inverted image size is image size small ఏ సైజ్ వచ్చింది స్మాల్ సైజ్ వచ్చింది అర్థమైందా ఏ బీసర్ మ్యాన్ అగో అర్థమైందా చరణ్ ఏమైనా డౌట్ ఉంటే చెప్పు ఇక్కడే డౌట్ వచ్చినా కానీ చెప్పు ఈ రెండు నిన్న అయిపోయినాయి ఇవి ఇమేజ్ బియాండ్ సి వరకు నిన్న అయిపోయినాయి మిగతా పెండింగ్ నోట్స్ ఉన్నాయి కదా ఎక్కడైనా చూసి రాసుకోవద్దు ఇప్పుడు టైం ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏంటైంది ఎగ్జాక్ట్ టైం చెప్పాలా 8 అయింది నెక్స్ట్ అన్న పోవచ్చా అన్న పాపం బర్త్డే అన్న ఏం కాదు 8:30 పోవచ్చు మీరు బర్త్డే అన్నప్పుడు మీరు పోయినప్పుడు బర్త్డే చేసుకుంటారు లేదన్న అమ్మ బెస్ట్ ఫ్రెండ్ అంటే వాళ్ళ అమ్మనే రూల్ 3 ఏంటిది ఎట్ సి అంటే సి దగ్గర ఆబ్జెక్ట్ అనేది సి దగ్గర ఉన్నప్పుడు తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది ఎట్ సి దగ్గర ఉంది ఫస్ట్ ఏం చేస్తాము ఫస్ట్ ఎప్పుడైనా కానీ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఏం చేస్తాము ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వర్ధన్ ఇక్కడ ఫస్ట్ ఏంటి ఎప్పుడైనా కానీ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్ పంపించినప్పుడు ఇది I1 ఇది ఎక్కడి నుంచి రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది సి దగ్గర నుంచి రిఫ్లెక్ట్ అవుతుందా ప్యారలల్ అయినప్పుడు ఎప్పుడైనా కానీ ఫోకస్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ సిడి అని చెప్తావు ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి ఇదేమవుతుంది రిటర్న్ వస్తుంది దాన్ని మనం R1 అంటాం రిఫ్లెక్ట్ బ్యాక్ అయింది అది అర్థమైందా ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ తీసుకుంటాం అంటే ఫోకస్ నుంచి ఇంకో లైన్ పంపిస్తాయి ఫోకస్
ఇప్పుడు ఇంతకుముందు పోల్ దగ్గర పంపించినాం కదా. ఫోకస్ అంటే ఇప్పుడు ఇట్లా కింద గీస్తావా? ఇక్కడ నుంచి ఒక లైన్ పంపిస్తా. ఫోకస్ నుంచి పంపించినప్పుడు ఆ లైన్కి ఏం వస్తుంది? సి వస్తుంది. ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. కిందకి వస్తుందన్నా. ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ప్యారలల్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది I2 అన్నప్పుడు ఇది R2 అవుతుంది. ఇవన్నీ ఎక్కడ మీట్ అయినాయి? సి కాడ మీట్ కాలే. ఇక్కడ మీట్ అయింది. సి కి ఎఫ్ కి బిట్వీన్ వస్తుందన్నా. అటు ఇటు అవుతుంది కానీ ఎగ్జాక్ట్ గా సి దగ్గర మీట్ అవుతుంది. అది సి దగ్గర నాకైందన్నా. సరే ఏదో ఒకటి సి దగ్గర మీట్ అయ్యేటట్టు డ్రా చేసుకో. నాకు అంతవరకు వచ్చింది. అర్థమైందా? సి దగ్గర అర్థమైందా? అర్థమైందా కాలేదా? ఎక్కడ నుంచి వచ్చింది? ఫస్ట్ రే ప్యానల్ కనిపిస్తున్నాం మేము. ఫస్ట్ రే ప్యానల్ కనిపించినప్పుడు అది ఫోకస్ నుంచే రిఫ్లెక్ట్ బ్యాక్ అయింది. సెకండ్ రే అంటే నేను ఫోకస్ నుంచి పంపిస్తున్నా. సెకండ్ రే ఫోకస్ నుంచి వెళ్ళినప్పుడు అది ఎక్కడ నుంచి రిఫ్లెక్ట్ బ్యాక్ అయింది? ప్యారలల్ గా ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. అవన్నీ కలిసి రిఫ్లెక్ట్ అయినవి అవన్నీ కలిసి ఎక్కడ మీట్ అయినాయి? ఎక్కడ మీట్ అయినాయి? ఇక్కడ మీట్ అయింది. సో ఇక్కడ ఇమేజ్ meet at point C. Image formed at C. Image is real and inverted. So first image formed here. అన్న మనిషి పైన మనకి గీసినవేనన్నా. అక్కడే కదా ఫామ్ అయింది ఇమేజ్. పండుకున్న విలేజ్. సో ఇమేజ్ ఫార్మ్డ్ is at ఎక్కడ ఫామ్ అయింది? C. సెకండ్ image formed is real and inverted. నెక్స్ట్ real and అన్న స్టెప్స్ గీయడం అవసరం లేదా దీనికి? అంటే టేక్ సైజ్ ఆఫ్ ద ఇమేజెస్. మ్యాథ్స్ ఆర్ అది టేక్ x యాక్సిస్ y యాక్సిస్. y యాక్సిస్ కాదు. ఇప్పుడు డైరెక్ట్ f పంపిస్తున్నావు కదా, కింద రాయద్దా? వి షుడ్ డ్రా రైట్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ స్మాల్. డైరెక్ట్ మిషన్ అన్న సైజ్ సేమ్ పాయింట్ సైజ్ అన్న. స్మాల్ పాయింట్ సైజా? సేమ్ సైజ్. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే వస్తుంది. సో సైజ్ ఆఫ్ ఇమేజ్ మా టీచర్ ఇంత మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు. సేమ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఎంత సైజ్ ఉంటుందో ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా ఇది ఈ ఓం సాయి గాడు ఎంత ఉన్నాడో వాడు తిప్పేసినప్పుడు కూడా అంతే వస్తాడు. అర్థమైందా? అన్న మా టీచర్స్ ఎట్లా చెప్తారు తెలుసా అన్న? ఇప్పుడు ఇంకోట నేను చెప్తున్నాను, స్పీడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దిస్ ఇస్ కంప్యూటర్ సమ్, దిస్ ఇస్ కంప్యూటర్ సమ్ అన్న. అంతేనా? మా స్కూల్లో అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయిపోయింది అంటారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చి క్వశ్చన్స్ అడుగుతారు అన్న. అర్థం కాలే అన్న మాకు ఎక్స్ప్లెయిన్ చేయరు. రేపు ఇంట్లో పోయి పక్కన నేర్చుకొని చెప్పాలంటారు. మాకు అర్థం కాలేదు మేము ఎట్లా నేర్చుకోవాలంటారు. మళ్ళీ మీరు క్లాస్లో చక్కగా ఉంటే మీకు ట్యూషన్లో చెప్పాల్సిన అవసరం లేదని ఇంకా సో చెప్తారన్న. రైట్ అర్థమవుతుందా కావట్లేదా? మరి ఇప్పుడు సెకండ్ రూల్ థర్డ్ రూల్ అయిపోయింది. ఇంకా 3 రూల్స్ ఉన్నాయి. ఫాస్ట్ 3 రూల్స్ తర్వాత పంపించేసి మిమ్మల్ని కానీ ఇంకా 3 రూల్స్ అన్న వద్దన్న. 3 రూల్స్ నిన్న కూడా 2 రూల్స్ కి ఆపేసాను. ఫాస్ట్ కంప్లీట్ చేస్తా. 3 రూల్స్ ఉన్నాయి. ఫాస్ట్ అయిపోతుంది. ఫాస్ట్ ఫోకస్ పెట్టి వినడానికి ఫాస్ట్ అయిపోతుంది. మీ ఇంట్లో లేట్ చేస్తే ఇంకా లేట్ అవుతుంది. రూల్ 4 ఏందమ్మా? ఇప్పుడు అయిపోయిందా? రూల్ 3 అయిపోయిందా? అర్థమైందా? ఆబ్జెక్ట్స్ క్లియర్ గా గీసుకోలే. మళ్ళీ కొడతా నేను ఇప్పుడు. ఇన్వర్టెడ్ ఇమేజ్ ఎవరు గీస్తారో? ఇన్వర్టెడ్ అది ఇవి మీకు బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోవాలి. ఇవి వీటికి ఒక షార్ట్ కట్ రూల్ కూడా ఉంటుంది. అది కూడా చెప్తాను తర్వాత. ఫాస్ట్ కంప్లీట్ చేయకపోయినా ఒకసారి హాలిడేస్ మాకు తెలియదు. కొందరు ఫుల్ డే ట్యూషన్ పెట్టాను. నెక్స్ట్ అయిపోయిందా? వర్ధన్ అయిపోయిందా? సాండీ చరణ్ అయిపోయిందా? సాటర్డే పెట్టాను హాఫ్ డే. అన్నం తినేసి వచ్చేసాం. రాత్రి పుస్తకం తెల్లాగా మన అన్న నేను చదువుకోదా అంటాడు. అన్న చదువుకోలేదు. నేను చదువుకున్నా. ఇప్పుడు 4th వన్ ఎక్కడ ఫామ్ అయిందంటే ఆబ్జెక్ట్ బిట్వీన్ C అండ్ F దగ్గర తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? ఇమేజ్ ఇస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. బిట్వీన్ C అండ్ F తీసుకుంటాం ఆబ్జెక్ట్. బిట్వీన్ C అండ్ F తీసుకుంటాం.
ఆబ్జెక్ట్ ఇది సి అండ్ ఎఫ్ కదా, ఇది సి అండ్ ఎఫ్ కదా. ఇంతకుముందు ఎక్కడ తీసుకున్నాం, సి దగ్గర ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నా, సి అండ్ ఎఫ్ కి బిట్వీన్ లో తీసుకోండి, మధ్యలో ఆల్రెడీ వచ్చింది కదా సి అండ్ ఎఫ్. సి అండ్ ఎఫ్ కి బిట్వీన్ ఇమేజ్ ఆబ్జెక్ట్ తీసుకోలేము, ఇమేజ్ ఫామ్ అయింది కానీ ఆబ్జెక్ట్ తీసుకున్నాం, అక్కడ ఆబ్జెక్ట్ తీసుకోలేదు. కానీ ఈసారి ఆబ్జెక్ట్ ఆల్రెడీ ప్రూవ్ అయిపోయినట్టే కదా. అది ఇమేజ్ ఫార్మేషన్ వేరే, ఆబ్జెక్ట్స్ ని తీసుకున్నది వేరు. ఆబ్జెక్ట్ ఎక్కడ తీసుకున్నది మనకు మ్యాటర్ అవుతుంది. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ నేను ఎక్కడ తీసుకుంటున్నా, బిట్వీన్ సి అండ్ ఎఫ్ లో. ఎక్కడ తీసుకున్నా వస్తుందా సి అండ్ ఎఫ్ బిట్వీన్ అంటే? రాదు, వేరే దగ్గర వస్తుంది. నేను ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా కానీ ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ప్యారలల్ గానే పంపిస్తాం. ఫస్ట్ డే మాత్రం ఎప్పుడైనా కానీ ప్యారలలే. ఫస్ట్ డే ప్యారలల్ గానే వెళ్ళింది. ప్యారలల్ అయితే ఎక్కడ నుంచి వస్తుంది, అది ఎఫ్ నుంచి. దీన్ని I1 అనుకుంటే ఇది ఎక్కడ నుంచి వచ్చింది, ఇది ఇక్కడ నుంచి వచ్చింది, ఇది R1 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడ పంపించాం, ఫస్ట్ అది ప్యారలల్ పంపించిన తర్వాత పోల్ పంపించిన తర్వాత ఎఫ్ నుంచి పంపించాం. ఈసారి ఎక్కడ నుంచి పంపించాలి, ఈసారి మళ్ళీ పోల్ నుంచి వెళ్తుంది. సో మళ్ళీ పోల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి పోల్కి వెళ్ళింది. పోల్కి వెళ్ళినప్పుడు ఇది ఎక్కడ వస్తాయి, మళ్ళీ సేమ్ డిగ్రీస్లో వస్తాయి కదా, సేమ్ డిగ్రీస్లో వస్తాయి. సేమ్ డిగ్రీస్లో వచ్చినప్పుడు ఇక్కడ ఉంటుంది, ఇది I1 I2 R1 R2. ఇవి ఎక్కడ మీట్ అయినాయి, బియాండ్ సి. అదే సరే ఇమేజ్ నేను అంటే ఆబ్జెక్ట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. నేను ఇంతకుముందు నుంచి చెప్పింది ఏంటి, ఆబ్జెక్ట్ పొజిషన్స్ నేను చెప్పేది, ఇమేజ్ ఫామ్ పొజిషన్స్ కాదు. చూడు ఒకసారి, ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ. ఫస్ట్ నేను చెప్పిన ఎట్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ దగ్గర నీకు ఆబ్జెక్ట్ ఉందా, ఇమేజ్ ఉందా? ఆబ్జెక్టే కదా. సెకండ్ ఎక్కడ చెప్పిన, బియాండ్ సి, ఆబ్జెక్టా ఇమేజా? ఇప్పుడు అంతే, బిట్వీన్ సి అండ్ ఎఫ్. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ పి అంటే వాటి మధ్యలో తీసుకొని గీయాలా? ఆబ్జెక్ట్ ఇక్కడ తీసుకొని గీస్తాను. సో ఇప్పుడు నేను ప్యారలల్ పంపించాను కదా, ప్యారలల్ పంపించాను. ఇక్కడ నుంచి ఇక్కడ పీకి వచ్చింది, పీ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ వచ్చింది. ఎక్కడ నేనేమనుకుంటున్నా పాయింట్ సి ఎఫ్ కి మధ్యలో రావాలనుకుంటా. అట్లా లేదు, అది బిట్వీన్ సి అండ్ ఎఫ్ అంటే ఆబ్జెక్ట్ ని ఇక్కడ సి అండ్ ఎఫ్ కి మధ్యలో తీసుకుంటున్నాను. అర్థమైందా వర్ధన్? అర్థమైంది చరణ్? అవి పడుకొని ఇక్కడ నాకు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఇదే ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. ఇక్కడ బియాండ్ సి ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది. బియాండ్ సి దగ్గర ఇమేజ్ ఫామ్ అయింది. సో ఇమేజ్ ఫామ్ అయింది, ఇమేజ్ ఫామ్ బియాండ్ సి. ఇమేజ్ ఫామ్ వెరీ లాంగ్, వెరీ లాంగ్. ఇమేజ్ ఫామ్ దట్ size of the image is small. First point ఏంటిది, image formed beyond C. Next, image formed at both sides at beyond C. Beyond C దగ్గర ఇమేజ్ ఫామ్ అయింది. Image formed at real and inverted. Image formed is real and inverted. Image is longer than object. Real and inverted. Image పెద్ద ఉందన్నమాట. Size of image is long. Image is larger than object. Than actual. Then the object. Actual object. అయిపోయింది మా బాయ్. ఇంకొన్ని ఇక్కడ 2 రూల్స్ ఉన్నాయి. అన్న ప్లీజ్ అన్న ప్లీజ్. నిన్న కూడా 2 రూల్స్ దగ్గర అయిపోయింది. 6 రూల్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఒకటేసారి కంప్లీట్ చేస్తారు 6 రూల్స్. ఐ యామ్ వెరీ సారీ పేరెంట్స్ టు ఇన్వైట్ యు. అయిపోయిందా ఇది? అయిపోలేదు. ఫాస్ట్ గా రాసుకోండి, మీరే లేట్ చేస్తున్నారు. అర్థమైందా చరణ్? నేనే తొందరగా చేస్తాను. నేను ఎక్కడ 3 రాసేసాను సార్. దట్స్ అ పవర్ ఆఫ్ రూల్స్. అరే పెన్ బంద్ చేశారు కదా అన్న. అది ఎగ్జామ్ లో చుట్టూ ఆ పవర్ ఇక్కడ కాదు. చుట్టూ సమ్ ఇది ఎంత సార్? 9.5 వచ్చినాయి రా. 9.5. 9.6 9.5 నా. పెన్ని రాసుకోండి. పెన్ని పే రాసుకోలేదు సార్. రాసుకుంటూ నువ్వు రాసుకోలేదు. పెన్ను నా ప్రతిశతం పెట్టుకున్నాయి. నో పెన్ను నథింగ్. అందుకని తీసుకో. వాటికి పెరిరా అయిపోయిందా? Virat Kohli is back saying
అయిపోయిందా శాండీ నువ్వే లేట్ రాస్తున్నావు అయిపోయింది నెక్స్ట్ పని చెప్పేది ఇచ్చిండు రూల్ ఇప్పుడు రూల్ 5 ఏంటిది రూల్ 5 ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ తీసుకుంటాము బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ ఫోకస్ అది ఎట్ ఫోకస్ అన్న ఏమన్నా రాసుకో రూల్ 5 లాస్ట్ ఫోకస్ లాస్ట్ రూల్ కదా ఇంకోటి ఉంది 6 రూల్స్ ఎట్ ఫోకస్ దగ్గర తీసుకుంటున్నాం ఈసారి అన్న టైం కూడా వద్దు చెప్పాను మళ్ళీ ఎందుకు ఇప్పించుకోండి టైం ఒకసారి ఎగ్జాక్ట్ 8-7 అవుతుంది సరే కేక్ కూడా అయిపోతారా ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడ తీసుకున్నా నేను ఆబ్జెక్ట్ అక్కడ తీసుకున్నాను ఫస్ట్ సిమిలర్ ఏం చేస్తాము ప్యారల్ ఒకటి పంపించేస్తాము ప్యారల్ గా ఒకటి ప్యారల్ వచ్చింది ఎక్కడ నుంచి వెళ్తుంది అది ఫోకస్ నుంచి వచ్చేస్తుంది సో ఫోకస్ నుంచి వచ్చేసింది అది నెక్స్ట్ ఏం చేస్తా పోల్ దగ్గర ఒకటి పంపించేస్తాను నేను పోల్ దగ్గర పంపించింది ఎక్కడ వస్తుంది అది ఇలానే ఇమేజ్ ఫామ్ కాదు ఫామ్ అవుతుంది ఇక్కడ దూరంలో ఫామ్ అవుతుంది చాలా లార్జ్ ఇమేజ్ వస్తుంది అర్థమైందా సో ఇది I2 ఇది R1 అన్న ఫామ్ ఏంది మీట్ ఇక్కడనో మీట్ అయితే అవి సో పాయింట్స్ అర్థమైంది కదా డయాగ్రామ్ అయితే అర్థమైంది కదా ఇమేజ్ ఇస్ సో మచ్ ఫస్ట్ పాయింట్ ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ దగ్గర అంటే ఎక్కడైనా ఫామ్ అవుతుంది ఇన్ఫినిటీ దగ్గర నెక్స్ట్ ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ రాస్కర్ వర్డన్ రియల్ అండ్ వర్చువల్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ నెక్స్ట్ వన్ ఏంటిది సైజ్ ఆఫ్ ఇమేజ్ చాలా ఇమేజ్ ఇస్ హైలీ ఎన్లార్జ్డ్ లేదంటే హైలీ సైజ్ ఆఫ్ ఇమేజ్ ఇస్ హైలీ లార్జ్ సైజ్ ఆఫ్ ఇమేజ్ ఇస్ హైలీ లార్జ్ ఒక 2 minutes అయిపోయింది అర్థమైందా ఇది అన్నిటిగా డిజైన్స్ ఇవ్వన్నా ఏడ కలవకపోతే అడ్డగా రాసి రాష్ట్ర కాదు 3 పాయింట్స్ మాత్రం అన్నింటిలో కంపల్సరీ రాయాలి సరే నేను టెస్ట్ పెట్టేసాను అరే రాసుకోరా అన్న కట్ చేయండి పాయింట్స్ నెక్స్ట్ చెప్పండి రూల్ 6 నేను చేస్తాను రూల్ 6 బిట్వీన్ F and P దగ్గర డ్రా చేసి ఆబ్జెక్ట్ బిట్వీన్ F and P దగ్గర డ్రా చేసేసి బిట్వీన్ F and P మధ్యలోకి F and P ఇక్కడ ఎక్కడోకి అయిపోయిందా మీది డయాగ్రామ్ అయిపోయింది అట్లీస్ట్ వచ్చేసింది అన్న ఇగో ఇది హార్డ్ ఉంటుంది విను నేను గీమను బిట్వీన్ F and P ఫస్ట్ ఏంటిది ప్యారల్ పంపించడం ఫస్ట్ ఏంటిది ప్యారల్ పంపిస్తాం కదా ప్యారల్ పంపిస్తాం అది రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఎక్కడి నుంచి రావాలి ఫోకస్ నుంచి రావాలి కదా ఇక్కడ నుంచి వస్తుంది అది అయితే మనం ఏం చేస్తాం అంటే దాని ట్రేసెస్ ఫైండ్ అవుట్ చేస్తాం నేను చెప్పిన కదా ట్రేసెస్ ఇన్వర్టెడ్ వర్చువల్ అండ్ ఎక్స్వర్ట్ వస్తుంది ఇది ఉంటది కదా సో ఫస్ట్ ఏం చేస్తాం దీనికి డైరెక్ట్ వస్తుంది ట్రేసెస్ ఫైండ్ అవుట్ చేస్తాం దీని ట్రేసెస్ ఏంటిది
ఇన్సిడెంట్, ఇది రిఫ్లెక్టెడ్ కదా ఇది. సో దీన్ని ట్రేస్ ఫైండ్ అవుట్ చేస్తాం ఇలా ట్రేస్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాము, నెక్స్ట్ నేను మళ్ళీ పోల్ దగ్గరికి పంపిస్తాం. పోల్ దగ్గర పంపించినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది కదా. ఇప్పుడు దాని ట్రేసెస్ కూడా ఫైండ్ చేసి ట్రేసెస్ దగ్గర ఏడ ఫామ్ చేయాలి. దీని ట్రేసెస్ కూడా తీసుకున్నట్టు ఇక్కడ ఎక్కడ ఫామ్ అవుతుంది. యా అక్కడ ఎక్కడ అర్థమైందా నాకు ట్రేసెస్. ఇక్కడ నీకు మీట్ అయింది కదా ఇది. రూల్ 6 ఇస్ డిఫరెంట్. వచ్చే ఎలా వచ్చింది, వెరీ లాంగ్ పెద్దవే ఉంటాయి. ఇప్పుడు ఏంటిది, ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ సో లార్జ్ అన్న. ఇమేజ్ ఫార్మ్డ్ ఇన్ఫినిటీ కాదు, ఇమేజ్ ఫార్మ్డ్ బిహైండ్ మిర్రర్. మిర్రర్ వెనకాల ఫామ్ అయింది అది. సో ఇక్కడ ఇమేజ్ ఫార్మ్డ్ బిహైండ్ మిర్రర్, బిహైండ్ ద మిర్రర్. మిర్రర్ వెనకాల ఫామ్ అయింది. అండ్ ఇమేజ్ ఫార్మ్డ్ ఇస్ వర్చువల్ అండ్ డైరెక్ట్. వర్చువల్ అండ్ ఇరెక్ట్. వర్చువల్ ఇమేజ్, ఇరెక్ట్ ఇమేజ్ ఉంది. అర్థమైందా? వర్చువల్ ఇమేజ్ size of image is enlarged or highly large. Size of image is enlarged, highly large, enlarged. అన్న బై బై టాటా సీ యు బై బై. Size of image is enlarged. జరుగును జరుగుతుంది సార్. నా ఉంటాను బై. అన్న గుడ్ బై. అరే ఆఫ్ చేయ కాదు, ఇంకో టాపిక్ అది వాళ్ళకి చెప్పుకుంటా. షా అన్న చెప్పింటా చెప్పు. పోతే పెన్ పడే చెప్పింటా. అయిపోయిందా ఇది? ఆరే రాజేష్ రా వర్ధన్. దేని గురించి అనవసరం. ఆబ్జెక్ట్ ఎక్కడ పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది. ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్. అదే గమనించడానికి వాటిని చెప్తాను. అరే ఈ టాపిక్ రిలేటెడ్ రా. సరే చెప్పాను అన్న, చెప్తున్నా ఆబ్జెక్ట్. అర్థం కాదు అది. చెప్పాను. అయిపోయిందా ఇది? డయాగ్రామ్ అయిపోయిందా? రే రే డయాగ్రామ్ నువ్వే రెడీగా ఉంటాయి. డైరెక్ట్ పోతావా? ఆగు నేను రెడీగా ఆగు. నా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే ఆగు. సరే వీడియో పంపి అన్న. బై. సరే అన్న వీడియో పేజ్ పెట్టుకో. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతాయి. ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో తెలియాలి నాకు. సో అదే చెప్తున్నాను పాయింట్స్. ఎగ్జామ్లో నాకు ఈ డయాగ్రామ్ ఒకసారి కొన్నిసార్లు గీయాల్సిన అవసరం లేదు. సో కొన్ని పాయింట్స్ గుర్తుంటే సరిపోతుంది. సో ఇది సింపుల్ మెథడ్ ఇది. అంటే టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఉండదు ఏముండదు, కానీ గుర్తు పెట్టుకునే టెక్నిక్ అది. ఆబ్జెక్ట్ ఎక్కడ పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది గుర్తు పెట్టుకునే టెక్నిక్ ఇది. ఇది ఎగ్జామ్లో ఎక్కడ రాయాల్సి ఇది అర్థమైందా? ఎగ్జామ్లో ఎక్కడ రాయాల్సిన అవసరం లేదు, బట్ నీకు గుర్తుండడానికి ఈ 6 రూల్స్ చెప్పినా కదా, ఆ 6 రూల్స్ నీకు ఎగ్జాక్ట్గా గుర్తుండడానికి ఈ టెక్నిక్. అర్థమైందా? ఫస్ట్ ఏమంటారు, ఫస్ట్ ఇక్కడ ఇన్ఫినిటీ కదా, నెక్స్ట్ ఏంటిది ఇక్కడ సి కదా, నెక్స్ట్ ఏంటిది ఇక్కడ ఎఫ్ కదా, ఇక్కడ పి కదా. ఇన్ఫినిటీ దగ్గర ఫస్ట్ ఆబ్జెక్ట్ పెట్టినాం మనం. సెకండ్ ఎక్కడ పెట్టినాము, బిట్వీన్ రెండు. థర్డ్ సి దగ్గర, ఫోర్త్ ఇక్కడ, ఫిఫ్త్ ఇక్కడ, సిక్స్త్ ఇక్కడ పెట్టినాం. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తామంటే ఫోకస్ దగ్గర నుంచి తీసుకొని రావాలి. ఎక్కడ నుంచి? ఫోకస్ దగ్గర నుంచి. ఇక్కడ 1, ఇక్కడ 2, 3, 4, 5, 6 అనేది. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు సపోజ్ నేను ఆబ్జెక్ట్ 3 దగ్గర ఉంది అనుకో, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఆబ్జెక్ట్ 3 దగ్గర పెట్టాను అంటే కర్వేచర్ దగ్గర పెట్టినా, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఆబ్జెక్ట్ 3 దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ కూడా 3 దగ్గరనే కదా వచ్చింది. అంటే ఆబ్జెక్ట్ కర్వేచర్ దగ్గర ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ ఇమేజ్ కూడా కర్వేచర్ దగ్గర ఫామ్ అయింది. నేను ఆబ్జెక్ట్ కూడా ఫోకస్ దగ్గర ఉందని చెప్తా. ఫోకల్ ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర ఆబ్జెక్ట్ ఉందని చెప్తా. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఆబ్జెక్ట్ ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర ఉంది. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇక్కడ 5 ఉంది. అంటే 5 ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? అంటే ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయింది. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇన్ఫినిటీ దగ్గర. అర్థమవుతుందా కావట్లేదా? ఆబ్జెక్ట్ 2 దగ్గర అంటే ఇక్కడ బియాండ్ సి ఉంది అంటే ఏం చెప్తారు? బిట్వీన్ సి అండ్ ఎఫ్ అని చెప్పాలి. ఏమో చెప్తావు? బిట్వీన్ సి అండ్ ఎఫ్. ఒక క్వశ్చన్ చెప్తారు చూడు, వినండి. క్వశ్చన్ ఎట్లా వస్తుందో. క్వశ్చన్ ఎట్లా వచ్చిందంటే the image shows the path of incident tracer to a concave mirror. అంటే ఒక ఇమేజ్ డ్రా చేస్తున్నాడు. ఒక ఇమేజ్ ఉంది కదా,
ఇలా ఇచ్చిండు, ఇక్కడ ఇమేజ్ ఇచ్చిండు, ఇలా ఇచ్చిన డయాగ్రామ్ చూడు, ఇలా డయాగ్రామ్ ఇచ్చిండు. ఇలా డయాగ్రామ్ ఇచ్చేసి క్వశ్చన్ ఏమడుతుంది, ఇమేజ్ షోస్ ద పాత్ ఆఫ్ ఇన్సిడెంట్ రేస్ ఆఫ్ ద కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. సో ఇమేజ్ వెళ్తున్నది, ఇలా వెళ్తుంది, ఇక్కడ వెళ్తుంది ఒకటి, అండ్ ఇంకోటి ఏమో అక్కడ నుంచి ఇలా వెళ్తుంది. ఓకే, అక్కడ నుంచి అలా వెళ్తుంది. నెక్స్ట్, వేర్ వుడ్ బి ద రిఫ్లెక్టెడ్ రేస్ మీట్ ఫర్ ద ఇమేజ్ ఫార్మేషన్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది నీకు? ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? నాకు తెలియదు, నువ్వే చెప్పాలి. ఇప్పుడు నాకు క్వశ్చన్ ఇది ఇచ్చాడు, ఈ క్వశ్చన్లోనే కొన్ని డయాగ్రామ్ ఇచ్చినది. ఈ డయాగ్రామ్ ఇచ్చేసి నీ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఇమేజ్ షోస్ ద పాత్ ఆఫ్ ఇన్సిడెంట్ రే, పాత్ ఆఫ్ ఇన్సిడెంట్ రే, ఇన్సిడెంట్ రే పాత్స్ ఇచ్చాడు. ఇది ఒకటి ఇలా ఎఫ్ నుంచి వెళ్తుంది అన్నాడు. ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్, ఇది కాన్కేవ్ మిర్రర్ కదా, కాన్కేవ్ మిర్రర్. వేర్ వుడ్ బి ద రిఫ్లెక్టెడ్ రేస్, రిఫ్లెక్టెడ్ రేస్ వస్తాయి కదా బయటికి. వేర్ వుడ్ బి ద రిఫ్లెక్టెడ్ రేస్ మీట్ ఫర్ ద ఇమేజ్ ఫార్మేషన్. ఎక్కడ మీట్ అయితే ఇమేజ్ ఫార్మ్ చేయడానికి? ఎక్కడ మీట్ అయితే అవి? ఇక్కడ మీట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది బియాండ్ సి ఉంది. బియాండ్ సి ఉన్నప్పుడు ఇది ఏంటి? బియాండ్ సి అన్నప్పుడు ఇదే కదా సెకండ్ వన్ కదా. బియాండ్ సి అన్నప్పుడు బియాండ్ సి అంటే సెకండ్ వన్ కదా. సెకండ్ వన్ కి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? బిట్వీన్ సి అండ్ ఎఫ్. అంటే ఏం రాస్తావు? బిట్వీన్ సి అండ్ ఎఫ్ అని ఆన్సర్ రాస్తావు. సింపుల్ ఆన్సర్. ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈస్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్ క్వశ్చన్ లో వస్తుంది ఇది. అదే ఇలా క్వశ్చన్ వస్తుంది. మీకే వస్తుంది, మీకు కూడా వస్తుంది. మీకు కూడా మీకు చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ 2 ఆఫ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వస్తాయి కదా, దాంట్లో వస్తుంది. ఎంత 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. 2 మార్క్స్ క్వశ్చన్స్ పైన వస్తాయి ఇమేజ్ ఫార్మేషన్. అర్థమైందా? నెక్స్ట్ విను. డ్రా ద రే డయాగ్రామ్స్ ఫర్ ద ఫాలోయింగ్ కేసెస్. రే డయాగ్రామ్స్ ని గీయమంటున్నాడు. డ్రా ద రే డయాగ్రామ్ ఫర్ ద ఫాలోయింగ్ కేసెస్. ఫస్ట్ ఏమి ఇచ్చిందంటే ఇక్కడ నుంచి నాకు ఒక పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ అన్నాడు. క్వశ్చన్ ఇలా ఇచ్చాడు. డ్రా ద రే డయాగ్రామ్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్ అయినా వస్తుంది, అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ అయినా వస్తుంది. దీంట్లో ఏమి ఇస్తాడు అంటే 3 క్వశ్చన్స్ ఇస్తాడు. ఒకటే మెయిన్ క్వశ్చన్లో 3 చిన్న చిన్న క్వశ్చన్స్ ఇస్తాడు. ఫస్ట్ ఏమంటాడు? డ్రా ద రే డయాగ్రామ్స్ ఫర్ ద ఫాలోయింగ్ కేసెస్ అన్నాడు. ఫస్ట్ ఏంటి? పాసింగ్ త్రూ సెంటర్. సెంటర్ నుంచి పాస్ అవుతుంది అంటారు. ఇక్కడ నుంచి పాస్ అవుతుంది, సెంటర్ నుంచి పాస్ అవుతుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఇచ్చారు, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అవుతుంది. అండ్ ఇన్సిడెంట్ ఆఫ్ ఎక్కడ ఇన్సిడెంట్ అవుతుంది? ఇప్పుడు ఫస్ట్లో ఏం చెప్పిన సింపుల్ రూల్స్ చెప్పిన కదా, సింగిల్ లైన్స్ పాస్ అయ్యేది. ఇప్పుడు నీకు ఏమంటున్నాడు? పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్, పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అవుతుంది అంటారు. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అయ్యి ఎక్కడ మీట్ అవుతుంది? అది ఎక్కడ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఇది మిర్రర్ కదా, ఇది కాన్కేవ్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్. ఇదేంటిది? ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఏమంటున్నాడు? సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి నాకు రేస్ పాస్ అవుతుంది అంట. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి రేస్ పాస్ అవుతుంది. ఇది ఇన్సిడెంట్. మరి ఎక్కడ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పిన రూల్. పేజెస్ తిప్పి చూడు. ఇమేజ్ ఫార్మ్డ్ ఆన్ స్పెరికల్ మిర్రర్స్. నిన్న ఫస్ట్ టాపిక్ అదే. ఒకసారి రివిజన్ చేసుకుంటా అంటే రివిజన్ చేసుకోరు. సి నుంచి ఎక్కడి నుంచి వస్తుంది? బౌన్స్ బ్యాక్ ఫ్రమ్ సి ఓన్లీ కదా. సి నుంచి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ సి నుంచి. సో ఈ డయాగ్రామ్ గీసి ఇక్కడ రాయాలి. వెన్ రే పాసెస్ త్రూ ఏమని రాస్తావు? వెన్ రే పాసెస్ త్రూ సి ఇట్ రిఫ్లెక్ట్ బ్యాక్స్ ఫ్రమ్ సి. ఇట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్ ఫ్రమ్ సి. అర్థమైందా? ఇలా రాస్తాం అండ్ డయాగ్రామ్ గీస్తాం. దీంట్లో ఇది ఫస్ట్ క్వశ్చన్ అడిగారు. సెకండ్ క్వశ్చన్ ఏమంటారు? అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ పోల్ ఆఫ్ అ కాన్వెక్స్ మిర్రర్. ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టిండో? ఇన్ఫినిటీ అండ్ బీకి మధ్య. అంటే మనకు ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టిండో? ఇన్ఫినిటీకి. ఇది కాన్కేవ్ మిర్రర్ కదా, ఇది కాన్వెక్స్ మిర్రర్ మీకు ఇంకా చెప్పలే. కాన్వెక్స్ మిర్రర్ చెప్పండి క్వశ్చన్ చెప్తారు. కాన్కేవ్ మిర్రర్ ఉంది. ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్. ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్ అంటే ఏంటిది? 6th వన్ కదా. ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్. సో ఏమంటున్నాడు? కాన్కేవ్ మిర్రర్. దానికి రే డయాగ్రామ్ ఏమంటున్నాడు? గీస్తారు కదా ఈజీగా.
గీయండి ఒకసారి రఫ్లో గీయండి. ఆబ్జెక్ట్ రే డయాగ్రామ్ ఫర్ ఆబ్జెక్ట్ పెట్టుకొని ఎఫ్ అండ్ పి మీద ఆబ్జెక్ట్ తీసుకొని రే డయాగ్రామ్ గీయమని తీసేసి